అలానే చేసాం. ఎంతోమంది ఐపీఎస్ ఉండొచ్చు, కానీ కొంతమందికి పేరు వస్తుంది. ఎంతోమంది ఐఏఎస్లు ఉండొచ్చు, కొంతమందికి పేరు వస్తుంది. ఎంతోమంది పొలిటీషియన్ ఉండొచ్చు, కొంతమందికే బాగా పేరు వస్తుంది. అలానే ఐఏఎస్లో 2010 బ్యాచ్కి సంబంధించినట్టు ఆమ్రపాలి అనగానే ఒక వైబ్రేషన్, పాజిటివ్ వైబ్రేషన్ వచ్చేస్తుంది తెలంగాణ సమాజంలో. ఎందుకంటే ఆవిడ ఏపీ క్యాడర్ అయినప్పటికీ తెలంగాణలోనే పనిచేశారు. వరంగల్ కలెక్టర్గా చేశారు, అర్బన్ కలెక్టర్గా, హైదరాబాద్ కమిషనర్గా, హైడ్రాకు సంబంధించినటువంటి రూపకల్పనలో కూడా ఆవిడ కీలకం అని చెప్పి చెప్తూ ఉంటారు. మూసీ ప్రక్షాళనకు సంబంధించిన ప్రాజెక్టు కూడా ఆవిడే వెనకుండి తయారు చేయించారు, వెనకుండి ఆ మొత్తం ప్రాజెక్ట్ని డైరెక్షన్స్ ఇచ్చారు అనేది కూడా వినిపిస్తూ ఉంది. రంగారెడ్డి కలెక్టర్గా చేశారు, వికారాబాద్ సబ్ కలెక్టర్గా చేశారు. ఇట్లా తెలంగాణతోటి, తెలంగాణ సమాజంతో ఆమ్రపాలి గారికి బాగా పరిపాలన పరంగా సంబంధాలు ఉన్నాయి. అలాంటి ఆమ్రపాలి గారు సడన్గా కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం కారణంగా ఆంధ్రప్రదేశ్కి వెళ్లాల్సి వచ్చింది. బేసిక్గా ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి క్యాడర్ కాబట్టి ఆంధ్రప్రదేశ్ క్యాడర్కి సంబంధించినటువంటి సివిల్ సర్వెంట్లు ఆంధ్రప్రదేశ్కి వెళ్ళిపోండి అని చెప్పి కేంద్రం హోంశాఖ ఆదేశాలు జారీ చేసింది 2 సంవత్సరాల క్రితం. తప్పనిసరి పరిస్థితుల్లో ఆమ్రపాలి గారు ఆంధ్రప్రదేశ్కి వెళ్ళారు. అక్కడ పర్యాటక శాఖ ఎండీగా ఆవిడ బాధ్యతలు స్వీకరించారు, కానీ లాంగ్ లీవ్ పెడుతూ వస్తూ ఉన్నారు. ఎప్పుడు కూడా ఆ డిపార్ట్మెంట్ మీద సీరియస్గా వర్క్ చేయలేదు. గత 3 నెలల నుంచి ఆవిడ లీవ్లోనే ఉన్నారు అక్కడ. తాజాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జిఏడికి రిపోర్ట్ చేయమని చెప్పి పదవి ఏమీ ఇవ్వకుండా ఆర్డర్స్ పాస్ చేసింది. దీంతో ఇప్పుడు ఆమ్రపాలి గారి ప్రయాణం ఎటు అనే దాని మీద ఒక చర్చ నడుస్తోంది. ఆ క్రమంలో మళ్ళీ తెలంగాణకు వస్తారు ఆమ్రపాలి గారు, హైడ్రా బాధ్యతలను స్వీకరిస్తారు, హైదరాబాద్ హెచ్ఎండిఏకి సంబంధించిన బాధ్యతలను స్వీకరిస్తారు అనేది వినిపిస్తూ ఉంది. ప్రత్యేకించి హైడ్రాకు సంబంధించినటువంటి బాధ్యతలను హైడ్రా ఇన్ఛార్జిగా ఆవిడ రాబోతున్నారు అనేది బలంగా వినిపిస్తుంది. కారణం ఏంటంటే రీసెంట్గా తెలంగాణ హైకోర్టు హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారి మీద సీరియస్ అయింది. కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కింద ఆయన్ని పనిష్ చేయాలి, అరెస్ట్ చేయాలి అనేటువంటి కామెంట్స్ కూడా జడ్జి చేశారు. కోర్టు చెప్పినా కానీ, కోర్టు ఆర్డర్ ఉన్నా కానీ ఆయన ధిక్కరిస్తున్నారు. దాదాపు 63 సార్లు కోర్టు ధిక్కరణకు పాల్పడ్డారు అనేది రంగనాథ్ గారి మీద జడ్జికు ఉన్నటువంటి, కోర్టుకు ఉన్నటువంటి అభిప్రాయం. అందుకే ఆయన ప్లేస్లో హయ్యర్ అథారిటీగా ఉన్నటువంటి మరొకరిని నియమించండి, ఆయన్ని తొలగించండి కమిషనర్గా అనేటువంటి ఆర్డర్ కూడా పాస్ చేసింది హైకోర్టు. దాని మీద తెలంగాణ ప్రభుత్వం తర్జన భర్జన పడుతూ ఉంది. అయితే రేవంత్ రెడ్డి గారు అయితే చాలా క్లియర్గా చెప్పారు, హైడ్రా వల్ల వచ్చినటువంటి మేలు ఏంటి, రంగనాథ్ గారు ఎంత పారదర్శకంగా అది చేస్తూ ఉన్నారు హైడ్రా పని. ఇప్పటి వరకు దాదాపు 1,80,000 కోట్ల రూపాయలు విలువైనటువంటి ప్రభుత్వ భూముల్ని కాపాడగలిగారు హైడ్రా కారణంగా, అదంతా కూడా రంగనాథ్ గారి క్రెడిటేను ఇలా చెప్తూ ఉన్నారు. ఎవరైతే ఆక్రమణదారులు ఉన్నారో ఆక్రమణదారుకు మాత్రమే హైడ్రా అంటే ఆందోళన ఉంది. వాళ్ళు కోర్టుకు వెళ్ళి కోర్టులో రంగనాథ్ గారి మీద కక్ష కట్టారు. రంగనాథ్ గారు కమిషనర్గా వెళ్ళినంత మాత్రాన హైడ్రా వర్క్స్ ఆగవు అని చెప్పి రేవంత్ రెడ్డి గారు క్లియర్గా చెప్పారు. అంటే ఇండైరెక్ట్గా హైకోర్టు చెప్పినప్పటికీ రంగనాథ్ గారిని కొనసాగిస్తాము అని చెప్పి. అయితే కోర్టు డైరెక్షన్కి అనుగుణంగా ప్రభుత్వం లేకపోతే మళ్ళీ ఎప్పుడైనా సరే కామెంట్ చేసే అవకాశం ఉందని చెప్పి రేవంత్ రెడ్డి గారు మధ్య మార్గంగా ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. రంగనాథ్ గారిని కంటిన్యూ చేస్తేనే ఇన్ఛార్జిగా హైడ్రాకి ఆమ్రపాలి గారిని నియమిస్తారు అనేది గత 2 రోజుల నుంచి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. దానికి బలం చేకూరేలాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జిఐడికి రిపోర్ట్ చేయమని చెప్పి కొత్తగా ఉత్తర్వులు ఇచ్చారు ఆమ్రపాలి గారి గురించి. సో కాబట్టి ఎలాంటి పోస్టులు లేకుండా ఆంధ్రప్రదేశ్లో కొనసాగుతారా ఆమ్రపాలి గారు? అందులో సీనియర్ ఐఏఎస్ అయిపోయారు ఇప్పుడు. మరి సీనియర్ ఐఏఎస్ క్యాడర్లో ఉన్నటువంటి ఆవిడ లాంగ్ లీవ్ పెట్టలేరు ఇప్పుడు. ఇంకా ఇప్పటికే ఆంధ్రప్రదేశ్కి వెళ్ళిన తర్వాత ఆవిడ ఎప్పుడు సీరియస్గా డిపార్ట్మెంట్లో వర్క్ చేయలేదు, లాంగ్ లీవ్ మీదనే ఎక్కువ ఉంది. అంటే కారణం ఏంటి, ఆంధ్రప్రదేశ్లో ఆవిడకి వర్క్ చేయడం ఇష్టం లేదు, మళ్ళీ తెలంగాణకి రావాలని ప్రయత్నం చేస్తున్నారు. ఆ క్రమంలో క్యాట్లో పిటిషన్ వేశారు. క్యాట్ ఏం చెప్పింది, మళ్ళా తెలంగాణకి అనుమతిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది క్యాట్. ఆ ఉత్తర్వుల ప్రకారం తెలంగాణకు వచ్చి హాజరవుతారు ఆమ్రపాలి గారు అని అనుకున్నారు. కానీ క్యాట్ ఉత్తర్వులను సవాల్ చేస్తూ డిఓపిటి హైకోర్టులో పిటిషన్ వేసింది.
దాంతో క్యాట్ ఉత్తర్వుల మీద స్టే ఇచ్చేసింది హైకోర్టు. సో హైకోర్టులో స్టే ఉంది కాబట్టి ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకి వచ్చేటువంటి పరిస్థితి ఆమ్రపాలి గారికి లేదు. ఒకవేళ వస్తే కోర్టు ధిక్కరణ అవుతుంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో తెలంగాణకి ఆమ్రపాలి గారు రావాలంటే ఏంటి? కేంద్రమే కీలకమైన నిర్ణయం తీసుకోవాలి. కేంద్రం జోక్యం చేసుకుంటే తప్ప ఆమ్రపాలి గారు ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకి వచ్చేటువంటి పరిస్థితి లేదు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఢిల్లీలో గత 2 రోజులు ఉన్నారు. మరి ఆమ్రపాలి గారి గురించి, ఆమ్రపాలి గారి నియామకం గురించి ఇనిషియేట్గా తీసుకొని ఉంటారు రేవంత్ రెడ్డి గారు. ఆవిడ అపాయింట్మెంట్కి సంబంధించినటువంటి ఇష్యూని సార్ట్అవుట్ చేసుకొని వస్తారు రేవంత్ రెడ్డి గారు ఢిల్లీలో అనేటువంటి ఒక చర్చ కూడా నడుస్తూ ఉంది. ఎందుకంటే ఒక పవర్ఫుల్ ఆఫీసరు హైడ్రాక్ కావాలి. రంగనాథ్ గారు పవర్ఫుల్, రంగనాథ్ గారు పారదర్శకంగా వెళ్తున్నారు. కాకపోతే హైకోర్టు ఆయనకంటే సుపీరియర్గా ఉండేటువంటి ఆఫీసర్ని నియమించండి అని చెప్పింది కాబట్టి ఆమ్రపాలి గారిని కూడా అపాయింట్ చేస్తే ఆమ్రపాలి గారు ప్లస్ రంగనాథ్ గారు వీళ్ళిద్దరూ దాంట్లో వర్క్ చేసినందుకు కారణంగా ఇంకా దానికి మంచి బలం చేకూరుతుంది. పైగా మూసీ ప్రక్షాళనకు సంబంధించినటువంటి ప్రాజెక్టు కూడా కేంద్ర ప్రభుత్వం ఓకే చేసింది. ఇవన్నీ చేయాలంటే ఆమ్రపాలి గారి అవసరం ఉంది అని చెప్పి రేవంత్ రెడ్డి గారు కేంద్ర తోటి మాట్లాడి క్లియరెన్స్ తీసుకునే అవకాశం ఉంది. అందుకే జిఏడిలో రిపోర్ట్ చేయమని చెప్పి ఆమ్రపాలి గారిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. త్వరలోనే తెలంగాణకి ఆవిడ వచ్చేటువంటి అవకాశం ఉంది అని చెప్పి పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఆ చర్చకు బలం చేకూరేలా జరుగుతున్నటువంటి పరిణామాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి రాబోయే రోజుల్లో ఆక్రమణదారులకి రంగనాథ్ గారి కంటే కూడా మరింతగా ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. ఆక్రమణదారులు హైదరాబాద్లో ఎవరైతే ఉన్నారో, ఎవరైతే చెరువులను ఆక్రమించుకున్నారో, ప్రభుత్వ భూములను ఆక్రమించుకున్నారో, కాందిశీకుల భూములు ఆక్రమించుకున్నారో, కోర్టులో ఉన్నటువంటి భూములను ఆక్రమించుకున్నారో వాళ్ళందరికీ దిబిడే. బహుశా రేవంత్ రెడ్డి గారు ఢిల్లీ నుంచి స్పెషల్ ఆర్డర్ తోటి ఆమ్రపాలిని తెలంగాణకి తీసుకురావచ్చు అనేది వినిపిస్తుంది. మరి అది సాధ్యమేనా అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.